అహం రీబూట్ స్ట్రీమింగ్ ఆన్ ఆహా తీసిన 1.5 అవర్ మూవీలో 1 అవర్ 20 మినిట్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా డైరెక్టర్ అయితే తీయగలిగారు కానీ క్లైమాక్స్ 10 నిమిషాలు మాత్రం ఆ ఎండ్ కార్డ్ అలా ఎందుకు వేసారో నాకైతే అర్థం కాలేదు. బహుశా డైరెక్టర్ గారు క్లైమాక్స్ అదే రాసుకున్నారా, సినిమాని ఎలా ఫినిష్ చేయాలో అర్థం కాక క్లైమాక్స్ ని సింపుల్ గా లాగేశారు అనేది అనిపిస్తుంది. ఇంకా స్టోరీలోకి వెళ్తే హీరో సుమంత్ రేడియో జాకీగా జాబ్ చేస్తూ తన లైఫ్ నైతే లీడ్ చేస్తూ ఉంటాడు. 5 ఏళ్ల క్రితం తను చేసిన పొరపాటు ప్రెజెంట్ లైఫ్ ని డ్యామేజ్ చేయడానికి వస్తుందని తెలుసుకున్న హీరో ఈ ఒక్క రోజు రేడియో జాకీగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఆఫీస్ కి అయితే వెళ్తాడు. అక్కడ ఒక గుర్తు తెలియని అమ్మాయి రేడియో స్టేషన్ కి ఫోన్ కాల్ చేసి నేను ప్రమాదంలో ఉన్నాను, నన్నెవరో చంపాలని చూస్తున్నారు అని హీరో సుమంత్ కి అయితే కాల్ వస్తుంది. అది నిజమైన కాలా లేదా ఫ్రాంక్ కాలా అనేది హీరో సుమంత్ కి అర్థం కాదు. ఇంకా దాని తర్వాత ఏం జరిగింది అనేదే కదా. డైరెక్టర్ గారు 1 అవర్ 20 మినిట్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా సినిమానైతే తీసుకెళ్లారు. సినిమాలో ఎవరిని చూపించకుండా ఒకే ఒక్క హీరో క్యారెక్టర్ ని ప్రెజెంట్ చేస్తూ ఓన్లీ ఫోన్ కాల్స్ లోనే మాట్లాడుతూ సినిమా మీద ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయితే చేశారు. ఎవరెవరో ఫోన్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు గానీ ఏ క్యారెక్టర్ ని కూడా స్క్రీన్ పైన ప్రెజెంట్ చేయరు. ఓన్లీ సుమంత్ గారు ఒకరే అందరితో మాట్లాడుతుంటారు. ఇంకా క్లైమాక్స్ కి ఏమైంది అనేది ఈ కథ. చాలా తక్కువ సమయంలో చాలా ఇంట్రెస్టింగ్ అయితే తీశారు. 1 అవర్ 30 మినిట్స్ ఫ్రీగా ఉన్నాం అన్నప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. క్లైమాక్స్ చెప్పాను కదా కొంచెం డిసప్పాయింట్ గా ఉంటది, కానీ ఓవరాల్ గా ఇంట్రెస్ట్ గా సినిమానైతే చూడొచ్చు. డైరెక్టర్ కి బడ్జెట్ ప్రాబ్లమా లేదా రాసుకోవడం కదా అలాగే రాసుకున్నారా అనేది అర్థం కాదు. హీరో సుమంత్ గారిని ఒక్కరినే చూపిస్తూ సినిమా స్టార్ట్ చేసి ఒక్కరితోనే ఎండ్ వేస్తారు. సినిమాలో అదే కొంచెం అంత కనెక్ట్ అవ్వకుండా ఉండడానికి మెయిన్ రీజన్ అనిపించింది. ఒకసారి వెళ్ళి చూసేయండి. చూసొచ్చాక ఎలా ఉందో కామెంట్ లో చెప్పేయండి. థ్యాంక్ యూ. మరిన్ని సినిమా రివ్యూస్ కోసం, సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.